ఓం శాంతి. 17/2/2021 ప్రాతమురళి. బాప్దాదా మధువనం. మురళి టైటిల్: మధురమైన పిల్లలు, మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. మీరే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. కావున మీకు మీ బ్రాహ్మణ జాతి యొక్క నశ ఉండాలి. ప్రశ్న: సత్యమైన బ్రాహ్మణుల ముఖ్యమైన గుర్తులు ఏమిటి? జవాబు: 1. సత్యమైన బ్రాహ్మణుల లంగరు ఈ పాత ప్రపంచం నుండి ఎత్తివేయబడి ఉంటుంది. వారు ఈ ప్రపంచాన్ని తీరాన్ని వదిలేసినట్లుగా ఉంటారు. 2. సత్యమైన బ్రాహ్మణుల చేతులతో పనిచేస్తూ బుద్ధి ద్వారా సదా బాబా స్మృతిలో ఉంటారు, అనగా కర్మయోగులుగా ఉంటారు. 3. బ్రాహ్మణులు అనగా కమల పుష్ప సమానులు. 4. బ్రాహ్మణులు అనగా సదా ఆత్మాభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేసేవారు. 5. బ్రాహ్మణులు అనగా కామమనే మహాశత్రుపై విజయాన్ని పొందేవారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఏ పిల్లలు? ఈ బ్రాహ్మణులు. మేము దేవతలుగా అవునన్న బ్రాహ్మణులము అన్నది ఎప్పుడూ మర్చిపోకండి. వర్ణాలను కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు పరస్పరం అంతా బ్రాహ్మణులే. బ్రాహ్మణులని అనంతమైన తండ్రి చదివిస్తారు. ఇది బ్రహ్మ చదివించడం లేదు. బ్రహ్మ ద్వారా శివబాబాయే చదివిస్తున్నారు. బ్రాహ్మణులని చదివిస్తారు. సూత్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవీ దేవతలుగా అవ్వలేరు. వారసత్వం శివబాబా ద్వారానే లభిస్తుంది. ఆ శివబాబా అందరికీ తండ్రి. ఈ బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రి అయితే అందరికీ ఉంటారు. పారలౌకిక తండ్రిని భక్తి మార్గంలో స్మృతి చేస్తారు. వీరు అలౌకిక తండ్రి అని, వీరిని గురించి ఎవరికీ తెలియదని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ మందిరం ఉంది. ఇక్కడ కూడా ప్రజాపిత అయిన ఆదిదేవుని మందిరం ఉంది. వారిని కొందరు మహావీరుడని, దిల్వాలా అని కూడా అంటారు. కానీ నిజానికి అందరి హృదయాలను తీసుకునేవారు శివబాబాయే, కానీ ఆదిదేవుడైన ప్రజాపిత బ్రహ్మ కాదు. ఆత్మలందరినీ సదా సుఖవంతంగా తయారు చేసేవారు, సంతోషపరిచేవారు ఒక్క తండ్రియే. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. ప్రపంచంలో మనుషులకి ఏమీ తెలీదు. తుచ్చ బుద్ధి కలవారిగా ఉన్నారు. బ్రాహ్మణులమైన మనమే శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మీరు కూడా ఇది ఘడియ ఘడియ మర్చిపోతారు. స్మృతి అయితే చాలా సహజం. యోగము అన్న పదమును సన్యాసులు పెట్టారు. మీరైతే తండ్రిని స్మృతి చేస్తారు. యోగము అన్నది సామాన్య పదమే. దీనిని యోగాశ్రమము అని కూడా అనరు. ఇక్కడ పిల్లలు మరియు తండ్రి కూర్చున్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయడం పిల్లల బాధ్యత. మనం బ్రాహ్మణులము. బ్రహ్మ ద్వారా తాత నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. కావున ఎంత వీలైతే అంత స్మృతి చేస్తూ ఉండండి అని శివబాబా అంటారు. చిత్రాలను కూడా ఉంచండి, అప్పుడు స్మృతి ఉంటుంది. మనం బ్రాహ్మణులము. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. బ్రాహ్మణులు ఎప్పుడైనా తమ జాతిని మర్చిపోతారా? మీరు సూతుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు మీ బ్రాహ్మణత్వమును మర్చిపోతారు. బ్రాహ్మణులైతే దేవతల కన్నా ఉన్నతమైన వారు. ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు జ్ఞానస్వరూపులు.
భగవంతుణ్ణి అన్నీ తెలిసినవారు అని అంటారు కదా, దాని అర్థాన్ని కూడా తెలుసుకోరు. అలాగని అందరి హృదయాల్లోనూ ఏముందో వారు కూర్చుని గమనిస్తూ ఉంటారని కాదు. వారిలో సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. తాను బీజరూపుడు. వృక్షపు ఆది మధ్యాంతములను గురించి వారికి తెలుసు. కావున ఇటువంటి తండ్రిని ఎంతగానో స్మృతి చేయాలి. వీరి ఆత్మ కూడా ఆ తండ్రిని స్మృతి చేస్తుంది. ఈ బ్రహ్మ కూడా నన్ను స్మృతి చేస్తాడు. అప్పుడే ఆ పదవిని పొందుతాడు. మీరు కూడా నన్ను స్మృతి చేసినట్లయితే పదవిని పొందుతారు అని ఆ తండ్రి అంటారు. మొట్టమొదట మీరు అశరీరులుగా వచ్చారు. మళ్ళీ అశరీరులుగా అయ్యి తిరిగి వెళ్ళాలి. మిగిలిన వారంతా మీకు దుఃఖమునిచ్చేవారే. వారిని మీరు ఎందుకు స్మృతి చేస్తారు? నేను మీకు లభించాక వారినెందుకు స్మృతి చేస్తారు? నేను మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళేందుకు వచ్చాను. అక్కడ ఎటువంటి దుఃఖమూ లేదు. అది దైవీ సంబంధం. ఇక్కడ స్త్రీ పురుషుల సంబంధంలో మొట్టమొదట దుఃఖం ఉంటుంది. ఎందుకంటే వారు వికారులుగా అవుతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ ప్రపంచానికి అర్హులుగా తయారు చేస్తాను. అక్కడ వికారాల విషయమే ఉండదు. ఈ కామం మహాశత్రువు. ఇది ఆదిమధ్యాంతము దుఃఖమునిస్తుంది. క్రోధము ఆదిమధ్యాంతము దుఃఖమునిస్తుంది అని అనరు. కామమును జయించాలి. అదే ఆదిమధ్యాంతము దుఃఖమునిస్తుంది. పతితంగా తయారు చేస్తుంది. పతితము అన్న పదము వికారాలకు వర్తిస్తుంది. ఈ శత్రువుపై విజయాన్ని పొందాలి. మనం స్వర్గపు దేవీ దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఎప్పటి వరకైతే ఈ నిశ్చయం ఉండదో అప్పటి వరకు ఏమీ పొందలేరు. పిల్లలు మనస వాచ కర్మణ యాక్యురేట్గా అవ్వాలి అని బాబా వివరిస్తారు. ఇందులోనే శ్రమ ఉంది. మీరు భారతదేశంను స్వర్గముగా తయారు చేస్తారని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ముందు ముందు అర్థం చేసుకుంటారు. ఒకే ప్రపంచము, ఒకే రాజ్యము, ఒకే ధర్మము, ఒకే భాష ఉండాలని కూడా కోరుకుంటారు. సత్యుగంలో నేటికి 5000 సంవత్సరాల క్రితం ఒకే రాజ్యము, ఒకే ధర్మము ఉండేవని మీకు తెలుసు. దానిని స్వర్గము అని అంటారు. రామరాజ్యము మరియు రావణ రాజ్యం గురించి కూడా ఎవరికీ తెలియదు. 100% తుచ్చబుద్ధి కలవారి నుండి ఇప్పుడు మీరు స్వచ్ఛబుద్ధి కలవారిగా, నంబర్ వారీగా, పురుషార్థానుసారంగా అవుతారు. స్వయంగా తండ్రియే కూర్చుని మిమ్మల్ని చదివిస్తారు. కేవలం తండ్రి మతంపై నడవండి. పాత ప్రపంచంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని తండ్రి అంటారు. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. నేను ఇంద్రియాల ద్వారా ఆత్మలను చదివించేందుకే వచ్చాను. ఆత్మలైన మీరు కూడా ఇంద్రియాల ద్వారా వింటారు. పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇది పాత చీచీ శరీరము. బ్రాహ్మణులైన మీరు పూజకు అర్హులు కాదు. మీరు గాయన యోగ్యులు, పూజాయోగ్యులు దేవతలే. మీరు శ్రీమతంపై విశ్వమును పవిత్రంగా స్వర్గంగా తయారు చేస్తారు. కావుననే మీకు గాయనం ఉంది. కానీ మీ పూజ జరగజాలదు. గాయనం కేవలం బ్రాహ్మణులైన మీకే జరుగుతుంది, కానీ దేవతలకు కాదు. తండ్రి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. జగదంబ లేక బ్రహ్మ మొదలైన వారి మందిరాలను తయారు చేస్తారు. కానీ వీరు ఎవరు అన్నది వారికి తెలియదు. జగత్పిత ఈ బ్రహ్మయే కదా.
వారిని దేవత అని అనరు. దేవతల ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. ఇప్పుడు మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. పవిత్ర శరీరం లేదు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ మతంపై భారతదేశంను స్వర్గంగా తయారు చేస్తున్నారు. మీరు కూడా స్వర్గానికి అర్హులుగా అవుతున్నారు. సత్వ ప్రధానులుగా తప్పకుండా అవ్వాలి. తండ్రి కూర్చుని చదివించేది కేవలం బ్రాహ్మణులైన మిమ్మల్ని. బ్రాహ్మణుల వృక్షము వృద్ధి నందుతూ ఉంటుంది. ఏ బ్రాహ్మణులైతే పక్కాగా అయిపోతారో వారు వెళ్ళి దేవతలుగా అవుతారు. ఇది కొత్త వృక్షము. మాయా తుఫానులు కూడా వస్తూ ఉంటాయి. సత్యుగంలో తుఫానులు ఏమి రావు. ఇక్కడ మాయ బాబా స్మృతిలో ఉండనివ్వదు. బాబా స్మృతిలో ఉండాలని, తమో నుండి సత్వ ప్రధానులుగా అవ్వాలని మనం కోరుకుంటాము. మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది. భారతదేశ ప్రాచీన యోగము ఎంతో ప్రసిద్ధమైనది. ప్రాచీన యోగాన్ని ఎవరో ఒకరు వచ్చి నేర్పించాలని విదేశీయులు కూడా కోరుకుంటారు. యోగులు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు హఠయోగులు, మరొకరు రాజయోగులు. మీరు రాజయోగులు. ఇది భారతదేశ ప్రాచీన రాజయోగము. దీనిని తండ్రియే నేర్పిస్తారు. గీతలో కేవలం నా బదులుగా కృష్ణుని పేరును రాసేశారు. దానితో ఎంత మార్పు ఏర్పడింది. శివ జయంతి జరిగితే మీ వైకుంఠపు జయంతి కూడా జరుగుతుంది. అందులో శ్రీకృష్ణుని రాజ్యం ఉంది. శివబాబా జయంతి ఉంది. అలాగే గీతా జయంతి కూడా ఉందని మీకు తెలుసు. అలాగే వైకుంఠపు జయంతి కూడా జరుగుతుంది. అందులో మీరు పవిత్రంగా అయిపోతారు. కల్పపూర్వం వలె స్థాపన చేస్తారు. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. స్మృతి చేయకపోతే మాయ ఏదో ఒక వికర్మ చేయించేస్తుంది. స్మృతి చేయకపోతే వెంటనే దెబ్బ తగులుతుంది. స్మృతిలో ఉండడం ద్వారా దెబ్బ తినరు. ఈ బాక్సింగ్ జరుగుతుంది. మన శత్రువు మానవ మాత్రుడేమీ కాదని మీకు తెలుసు. రావణుడు శత్రువు. ఈ సమయంలో వివాహం చేసుకోవడం నాశనం చేసుకోవడం అని బాబా అంటారు. ఒకరినొకరు నాశనం చేసుకుంటూ ఉంటారు. పతితులుగా చేసేస్తారు. పిల్లలు, ఈ కామం మహాశత్రువు. మీరు దీనిపై విజయం పొందండి మరియు పవిత్రత ప్రతిజ్ఞను చేయండి అని ఇప్పుడు పారలౌకిక తండ్రి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఎవ్వరూ పతితులుగా అవ్వకూడదు. ఈ వికారాల వల్ల మీరు జన్మ జన్మాంతరాలు పతితులుగా అయ్యారు. కావునని కామం మహాశత్రువు అని అంటారు. సాధు సన్యాసులు మొదలైన వారంతా పతిత భావన రా అని పిలుస్తారు. సత్యుగంలో పతితులు ఎవ్వరూ ఉండరు. తండ్రి వచ్చి జ్ఞానము ద్వారా సర్వులకు సద్గతిని ఇస్తారు. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. జ్ఞానమునిచ్చేవారు ఎవ్వరూ లేరు. జ్ఞానముని ఇచ్చేవారు ఒక్క జ్ఞానసాగరుడైన తండ్రియే. జ్ఞానము ద్వారా పగలు వస్తుంది. పగలు రామునిది, రాత్రి రావణునిది. ఈ పదాల యథార్థ అర్థమును కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. కేవలం పురుషార్థంలోనే లోపముంది. తండ్రి అయితే ఎంతో బాగా అర్థం చేయిస్తారు. మీరు 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడిక పవిత్రంగా అయ్యి తిరిగి వెళ్ళాలి. మీకు శుద్ధ అహంకారం ఉండాలి. ఆత్మలైన మనం బాబా మతంపై ఈ భారతదేశంను స్వర్గంగా తయారు చేస్తున్నాం. ఆ స్వర్గంలో మళ్ళీ రాజ్యం చేస్తాం. ఎంతగా కష్టపడతారో అంతగా పదవిని పొందుతారు. రాజు రాణులుగా అయినా అవ్వండి, లేక ప్రజలుగా అయినా అవ్వండి.
రాజారాణులుగా ఎలా అవుతారో అది కూడా చూస్తున్నారు. పిల్లలు తండ్రిని అనుసరించాలి అని అంటారు. ఇది అప్పటి విషయమే. లౌకిక సంబంధాలను గురించి అలా చెప్పరు. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని ఈ తండ్రి తమ మతముని ఇస్తారు. ఇప్పుడు మేము శ్రీమతంపై నడుచుకుంటున్నాము, అనేకుల సేవను చేస్తున్నాము అని మీరు భావిస్తారు. పిల్లలు, మీరు బాబా వద్దకు వచ్చినప్పుడు శివబాబా కూడా మిమ్మల్ని జ్ఞానము ద్వారా రంజింపచేస్తారు. అలాగే వీరు కూడా నేర్పిస్తారు కదా. నేను ఉదయం వస్తాను అని శివబాబా అంటారు. అచ్చా, మళ్ళీ ఎవరైనా కలుసుకునేందుకు వస్తే మరి ఇతరు అర్థం చేయించరా? బాబా మీరే వచ్చి అర్థం చేయించండి, నేను అర్థం చేయించను నేను అయితే అనడు కదా. ఇవి చాలా గుప్తమైన గుహ్యమైన విషయాలు కదా. నేనైతే అందరికన్నా బాగా అర్థం చేయించగలను. శివబాబాయే అర్థం చేయిస్తారు. వీరు అర్థం చేయించరు అని మీరు ఎందుకు భావిస్తున్నారు? కల్పపూర్వము ఇతడు అర్థం చేయించాడు, కావునని ఈ పదవిని పొందాడు అని కూడా మీకు తెలుసు. మమ్మ కూడా అర్థం చేయించేది కదా, తాను కూడా ఉన్నత పదవిని పొందుతుంది. మమ్మ బాబాలను సూక్ష్మవతనంలో చూస్తారు. కావున పిల్లలు తండ్రిని అనుసరించాలి. పేదవారే సరెండర్ అవుతారు, అలా షావుకారులు అవ్వలేరు. బాబా ఈ సర్వస్వము మీదేనని పేదవారే అంటారు. శివబాబా అయితే దాత, వారెప్పుడూ తీసుకోరు. ఈ సర్వస్వము మీదేనని వారు పిల్లలతో అంటారు. నేను నా కొరకు ఇక్కడ మహల్ నిర్మించుకోను, అలాగే అక్కడ నిర్మించుకోను. మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను. ఇప్పుడు ఈ జ్ఞానరత్నాలతో జోలను నింపుకోవాలి. మందిరంలోకి వెళ్ళి నా జోలను నింపండి అని అంటారు. కానీ అది ఎటువంటి జోలే? ఏ జోలను నింపాలి? జోలను నింపేది లక్ష్మి, తాను ధనము ఇస్తుంది. శివుని వద్దకైతే వెళ్ళలేరు. శంకరుని వద్దకు వెళ్ళి అలా అంటారు. శివుడు మరియు శంకరుడు ఒక్కరే అని భావిస్తారు, కానీ అలా కాదు. తండ్రి వచ్చి సత్యమైన విషయాన్ని తెలియజేస్తారు. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. పిల్లలైన మీరు గృహస్థి వ్యవహారంలో కూడా ఉండాలి, వ్యాపారాలు కూడా చేయాలి. బాబా నేను ఈ విషయంలో అబద్ధం చెప్పవలసి వస్తోంది అంటూ ప్రతి ఒక్కరూ తమ కొరకు సలహాను అడుగుతారు. బాబా ప్రతి ఒక్కరి నాడిని చూసి సలహా ఇస్తారు. నేను చెప్పినా మీరు చేయకపోతే మరి నేను అటువంటి సలహాను ఎందుకు ఇవ్వాలి అని తండ్రి భావిస్తారు. వారి నాడిని చూసి వారు చేయగలిగే సలహాని ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్పినా చేయకపోతే ఆజ్ఞను ఉల్లంఘించిన వారి లైన్లోకి వచ్చేస్తారు. ప్రతి ఒక్కరి లెక్కాచారాలు వారి వారివి. సర్జన్ అయితే ఒక్కరే, వారి వద్దకు రావలసి ఉంటుంది. వారు పూర్తి సలహాని ఇస్తారు. బాబా ఈ పరిస్థితులలో మేము ఎలా నడుచుకోవాలి, ఇప్పుడు ఏమి చేయాలి అని ప్రతి ఒక్కరూ అడగాలి. తండ్రి స్వర్గంలోకి అయితే తీసుకుని వెళ్తారు. మనం స్వర్గవాసులుగా అయితే అవనున్నామని మీకు తెలుసు. ఇప్పుడు మనం సంగమవాసులం. ఇప్పుడు మీరు నరకంలోనూ లేరు, స్వర్గంలోనూ లేరు. ఎవరెవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారి లంగరు ఈ చీచీ ప్రపంచం నుండి ఎత్తివేయబడది. మీరు కలియుగ ప్రపంచ తీరాన్ని వదిలేశారు. కొందరు బ్రాహ్మణులు స్మృతియాత్రలో వేగంగా వెళ్తున్నారు, కొందరు చేయి వదిలేస్తారు, అనగా మళ్ళీ కలియుగంలోకి వెళ్ళిపోతారు. నావికుడు మనల్ని ఇప్పుడు తీసుకుని వెళ్తున్నాడని మీకు తెలుసు. ఆ యాత్రలైతే అనేక రకాలుగా ఉంటాయి. మీ యాత్ర అయితే ఒక్కటే. ఇది పూర్తిగా అతీతమైన యాత్ర. తుఫానులు వచ్చినప్పుడు స్మృతిని వదిలేస్తారు. ఈ స్మృతి యాత్రను బాగా పక్కా చేసుకోండి, కష్టపడండి. మీరు కర్మయోగులు,
ఎంత వీలైతే అంత చేతులతో పనిచేస్తూ మనస్సుతో స్మృతి చేస్తూ ఉండండి. అర్థకల్పం ప్రేయసులైన మీరు ఆ ప్రియుడిని స్మృతి చేస్తూ వచ్చారు. తండ్రి, ఇక్కడ చాలా దుఃఖాలు ఉన్నాయి, ఇప్పుడు మమ్మల్ని సుఖధామానికి అధిపతులుగా తయారు చేయండి అని పిలిచారు. స్మృతి యాత్రలో ఉన్నట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. మీరే స్వర్గ వారసత్వాన్ని పొందారు, ఇప్పుడు పోగొట్టుకున్నారు. భారతదేశం స్వర్గంగా ఉండేది, కావునని ప్రాచీన భారతదేశము అని అంటారు. భారతదేశానికి ఎంతో గౌరవం ఇస్తారు. అది అన్నిటికన్నా పెద్దది, అన్నిటికన్నా పాతది కూడా. ఇప్పుడు భారతదేశం ఎంతో నిరుపేదగా అయిపోయింది, కావుననే అందరూ తనకు సహాయం చేస్తారు. మా వద్ద ఎంతో ధాన్యం పండుతుంది, ఎక్కడి నుండి తెప్పించుకోవాల్సిన అవసరం ఉండదు అని వారు భావిస్తారు. కానీ వినాశనం ముందు ఉందని మీకు తెలుసు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి లోపల చాలా సంతోషం ఉంటుంది. ప్రదర్శనలోకి ఎంతోమంది వస్తారు, మీరు సత్యమే చెబుతున్నారు అని కూడా అంటారు. కానీ తాము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని అర్థం చేసుకోవాలి. ఇది బుద్ధిలో కూర్చోదు. ఇక్కడి నుండి బయటకు వెళ్ళగానే అంతమైపోతుంది. తండ్రి మనల్ని స్వర్గంలోకి తీసుకుని వెళ్తారని మీకు తెలుసు. అక్కడ గర్భ జైల్లోకి వెళ్ళరు, అలాగే ఆ జైల్లోకి కూడా వెళ్ళరు. ఇప్పుడు జైలు యాత్రలు కూడా ఎంతో సహజమైపోయాయి. మళ్ళీ సత్యుగంలో ఎప్పుడు జైలు ముఖము కూడా కనిపించదు. అక్కడ ఈ 2 జైళ్ళు ఉండవు. ఇక్కడ అంతా ఈ మాయ అట్టహాసమే. పెద్ద పెద్ద వారిని కూడా అంతం చేసేస్తారు. ఈరోజు ఎంతో గౌరవాన్ని ఇస్తారు, మళ్ళీ రేపు ఆ గౌరవము అంతా అయిపోతుంది. ఈ రోజుల్లో ప్రతి విషయము త్వరగా జరిగిపోతుంది. మృత్యువు కూడా త్వరగా జరిగిపోతూ ఉంటుంది. సత్యుగంలో ఇటువంటి ఉపద్రవాలు ఏవీ ఉండవు. ముందు ముందు ఏమి జరుగుతాయో చూడండి. చాలా భయంకరమైన దృశ్యాలు ఉంటాయి. పిల్లలైన మీరు సాక్షాత్కారాలు కూడా చూశారు. పిల్లల కొరకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే మీఠే బాప్ దాదా. థ్యాంక్ యూ మీఠే బాప్ దాదా. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారం. 1. మనస వాచ కర్మణ చాలా చాలా యాక్యురేట్గా అవ్వాలి. బ్రాహ్మణులుగా అయ్యే శూద్రుల కర్మలు ఏవీ చేయకూడదు. 2. బాబా నుండి ఏ సలహా అయితే లభిస్తుందో దానిపై పూర్తిగా నడుస్తూ ఆజ్ఞాకారులుగా అవ్వాలి. కర్మయోగులుగా అయి ప్రతి కార్యమును చెయ్యాలి. సర్వుల జోలను జ్ఞానరత్నాలతో నింపాలి. వరదానం. అమృతవేళ యొక్క మహత్వమును తెలుసుకుని దాన్ని యథార్థ రీతిగా ఉపయోగించే సదా శక్తి సంపన్న భవ. విస్తారము. స్వయమును శక్తి సంపన్నంగా చేసుకునేందుకు రోజు అమృతవేళ తనువు మరియు మనస్సుతో షికార్ చేయండి. ఏ విధంగా అమృతవేళ సమయం యొక్క సహయోగం ఉందో అలా బుద్ధి యొక్క సతో ప్రధాన స్థితి యొక్క సహయోగం కూడా ఉంటుంది. కావున ఇటువంటి వరదాని సమయంలో మనస్సు యొక్క స్థితి కూడా అన్నింటికన్నా శక్తిశాలిగా ఉండాలి. శక్తిశాలి స్థితి అనగా బాబా సమానమైన బీజ రూపస్థితి. సాధారణ స్థితిలో కర్మ చేస్తూ కూడా అలా ఉండవచ్చు. కానీ వరదాన సమయమును యథార్థ రీతిగా ఉపయోగించినట్లయితే బలహీనత సమాప్తమైపోతుంది. స్లోగన్.
మీ శక్తుల ఖజానాతో శక్తిహీనమైన పరవశ ఆత్మను కూడా శక్తిశాలిగా తయారు చేయండి. ఓం శాంతి.